అండి, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సరేనండి, వెల్కమ్ టు మై ఛానల్. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చూస్తున్నారా? కాణిపాకం వెళ్తున్నాం. సో ఇక్కడ మన తిరుపతి నుండి చాలా బస్సెస్ ఉంటాయంట, కానీ బస్సెస్ లో అయితే అంత ఫ్రీ ఉండదు. మనం వెళ్ళామని చెప్పేసి కార్ అయితే మాట్లాడుకున్నాం. సో కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. లిఫ్ట్ అయితే వర్క్ అవ్వట్లేదంట, సో అందుకని స్టెప్స్ మీద ఉండి దిక్కుంటే వెళ్తున్నాం. కిందకైతే వచ్చేసి కార్ అయితే ఎక్కేసాం. ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట కాణిపాకానికి. సో మేమున్న దగ్గర నుండి కాణిపాకానికి అయితే 2 hours జర్నీ అంట. సో అందుకని చెప్పేసి ఇంకా కార్ మాట్లాడేసుకున్నాం. చక్కగా ఆరాంగా వెళ్తున్నాము. పక్క పక్కన కొండలు, ఈ ప్రకృతి అంతా చాలా బాగుంది. అసలు చూడటానికి నాకు 2 కళ్ళు అయితే సరిపోలేదు. దేవుడు నాకు ఇంకో 4 కళ్ళు ఇచ్చుంటే బాగుంది అనుకున్నాను, కానీ చూడటానికి అయితే చాలా బాగుంది. అట్లా మొత్తం అన్నీ చూసుకుంటూ ఆ ఊసులు చెప్పుకుంటూ ఆలయం ప్రాంగణంలోకి అయితే వచ్చేసాము. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుండి దిగేసి గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చుట్టూ చూసారా, అన్ని షాప్సే అనమాట. బొమ్మలవి అట్లానే దేవుడి విగ్రహాలవి అన్నిటికి మనకి ఎట్లమే పడతాయి, బొమ్మల మీదే కదా. సో వాటిని అట్లా చూసుకుంటున్నాం. దర్శనం అంతా అయిపోయిన తర్వాత వచ్చి కొనుక్కుందాం అని చెప్పేసి. సో ఇంక దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. ఈ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇలా వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అందుకని చెప్పేసి ఈ సిస్టమ్ పెట్టినట్టున్నారు. ఇదైతే చాలా బాగుంది. చక్కగా దర్శనం అంతా ఆరాంగా కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వచ్చాము. ఇంక ముందైతే వెళ్ళి ఫోన్స్ అయితే తెచ్చేసుకున్నాము. ఇదంతా గుడి బ్యాక్ సైడ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. మొత్తం బయట చూడటానికి ఇట్లా ఉంటే ఇంకా లోపలైతే చాలా బాగుంది. దీని పక్కనే ఇంకో గుడి ఉంది. సో దాంట్లో కూడా వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. మమ్మీ వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారు. మేమైతే ఫోన్స్ తెచ్చుకోవడానికి వెళ్ళినాం కదా, అవి తీసుకొని మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. చక్కగా వీడియోస్ అవి తీసుకుంటూ. ఆ ఎదురుగా చూసారా శివుడి విగ్రహం కనిపిస్తుంది కదా, సో అదంతా ఒక గుడి అనమాట. అక్కడైతే డిఫరెంట్గా విగ్రహాలన్నీ ఉన్నాయి దేవుడివి. వినాయకుడే డిఫరెంట్గా ఉన్నాయి. సో అవి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ బయట నుండి చూస్తేనే మొత్తం అంతా చాలా బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి చాలా బాగా కనిపిస్తుంది మొత్తం కలర్ఫుల్గా. సో బయట నుండే చాలా వరకు వీడియోస్ తీసుకున్నాను. అట్లానే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా వీడియోస్ అట్లానే ఫొటోస్ కూడా దిగుదాం అనుకొని ఎగురుకుంటా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహాలకి కలర్స్ అయితే చూసారా ఎంత కలర్ఫుల్గా వేసారో, చాలా బాగున్నాయి. చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు, అట్లానే వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. సో నేను కూడా తీసుకుందాం అనుకుంటా వెళ్ళిపోతున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఇంకా అలా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే తెలిసిందనమాట, అక్కడ మైక్లో అరుస్తున్నారు మనకు ఫోన్స్తో కెమెరాస్తో అసలు ఫొటోస్ తీయకూడదు. సో లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి ఫొటోస్ తీసి ఇస్తారని. నేనైతే దేవుడిని దర్శించుకున్నాక అలా మెట్ల మీద కూర్చొని నిదానంగా ఫోన్లో అలా ఒక వీడియో అయితే లాగేశాను. అది ఫుల్గా అంతా రాలేదు, కొంచెం వచ్చింది, కానీ లిటిల్ బిట్ హ్యాపీ అనమాట. ఎందుకంటే వాళ్ళు తీయొద్దంటే నేను తీసాను కదా, అందుకని సరే అని చెప్పేసి పక్కన ఇంకా కోనేరు ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ నుండి వాటర్ చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో, చక్కగా లైట్ బ్లూ కలర్లో చాలా బాగున్నాయి. ఇంకా అక్క వాళ్ళందరూ అయితే ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. నేను కూడా ఫొటోస్ వీడియోస్ అవన్నీ చక్కగా లాగేసుకున్నాను. అలానే అందరినీ ఒక స్నాప్లు అయితే లాగేశాను. ఇంక ఇక్కడే చాలాసేపు ఉన్నామన్నమాట. ఎందుకంటే మొత్తం ఈ వాతావరణం అంతా నాకు చాలా బాగా నచ్చింది. చాలా ప్లెజెంట్గా, చాలా కూల్గా, చాలా బాగుంది. ఇంకా పిల్లలు అయితే మహా ఎంజాయ్ చేస్తున్నారు. అటు సైడ్ చూసారా, వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు కూర్చున్నారు. నాకు కూడా ఒక్క నిమిషం చిన్న పిల్లలు అయిపోతే బాగుంది, నేను కూడా అట్లానే ఆడుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. ఓ పక్కన గుడి, ఓ పక్కన కోనేరు, ఆ పైన ఆకాశం, 3 అయితే చాలా బాగున్నాయి. అసలు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ డే గుడికి వెళ్దామని చెప్పేసి ఆలోచించుకుంటున్నాం. సరే అని చెప్పేసి ముందు ఎక్కడ నుండి కదలాలి కదా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. మొత్తం అంతా చూసుకుంటా చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే చాలా ఫొటోస్, చాలా వీడియోస్ అయితే దిగాను. అవన్నీ అయితే దీంట్లో పెట్టట్లేదు, నార్మల్ పోస్ట్ అయితే పెడతాను, కమ్యూనిటీ పోస్ట్. చూడండి ఆ వాటరు, ఆ వినాయకుడు, మొత్తం గుడి అంతా చాలా బాగుంది కదా. చూడటానికి నా 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. సరే అని చెప్పేసి ఇక్కడ నుండి మళ్ళీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా అలా మాటల్లోనే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాము. ఇంకా ఈ గుడి అయితే బయట నుండి చూస్తేనే నాకు చాలా బాగా నచ్చింది. లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో అనుకున్నాను. లోపల కూడా అట్లానే చాలా బాగుంది. సేమ్ యాస్టీస్ ఇక్కడ కూడా ఫోన్స్ లోపలికి నాట్ అలౌడ్. దర్శనం చేసుకొని అయితే వచ్చేస్తున్నాను. ఈసారి అయితే వెంకటేశ్వర స్వామిని ఫేస్ టు ఫేస్ చూసేసాను, చక్కగా అన్నీ మాట్లాడేశాను. ఇంకా అట్లానే రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బయట ఎలక అటు నుండి అటు ఆడుకుంటుంది. సో అదైతే చూసుకుంటే ఎంజాయ్ చేసి రూమ్కి వెళ్ళి నిద్రపోయాము. ఇంకా మార్నింగ్ వెళ్ళేసి మన ట్రైన్ అయితే 10:30కి, అందుకని చెప్పేసి రెడీ అయిపోయి ఫాస్ట్గా కిందకైతే వచ్చేసాము. పక్కనే రైల్వే స్టేషన్ అనమాట. సో అందుకని ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళే టైంకి ట్రైన్ అయితే వచ్చేసింది. నిదానంగా ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాము. ట్రైన్ అయితే ఇంకా కదలట్లేదు, కొంచెం టైం ఉందంట. క్షేమంగా అయితే ఇంటికైతే చేరిపోయాము.
ఆ తిరుపతి ట్రిప్ అయితే ఇట్లా జరిగింది. మరి మీది ఎలా జరిగిందో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.